హైదరాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్ర తల్లిదండ్రులను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. చిన్నారి చైత్ర తల్లిదండ్రులకు తప్పకుండా న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కాలనీకి పవన్ కళ్యాణ్ వచ్చాడనే విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. సార్ మా ఇంటి మీద డౌట్ ఉంది సార్. మా బాబుని చాలా చాలా కీలకంగా చంపారు. మా అమ్మాయిని టాస్క్ ఫోర్స్ పోలీసు వచ్చి సిఆర్పీలో బలగాలని చెప్పి చాలా అంటే చాలా అతి దారుణంగా చెప్పుకుంటారు సార్. మాకు దారుణంగా కొట్టి పాపను ఎవరికుండా ఎమ్మెల్యే మా లంబాడ కులానికి చెందిన వ్యక్తి రవీంద్ర కుమార్ చూసినాం సార్. అయినా 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, 4 గంటలైంది సార్. మా పాప మిస్ అయింది సార్. మాకు డౌట్ ఉంది సార్. ఈ తల కొంచెం తెరవండి సార్ అంటే ఏమంటారు వాళ్ళు? ఇంట్లో బంగారం ఉంది, మాకు తెరవనికి మాకు రైట్స్ లేవు అని చెప్పారు సార్ వాళ్ళు. బంగారం ఉందంట, వెండి ఉందంట, డబ్బులు ఉన్నాయంట గుడిచెలల్లా. మనం వచ్చి జనసేన విద్యార్థి విభాగం వచ్చిన 3 డేస్కి మీడియా మొత్తం ఒకసారి అసలైన కేసు ఇక్కడ జరిగితే మీడియా ఒక్క టీవీ9 కానీ ఏబిఎన్ కానీ అదే ఎన్టీవీ ఏది రాకపోతే వాళ్ళపైన మనం పోయి అడిగినాం. అప్పుడు జనసేన విద్యార్థి విభాగం ఆ రోజు రాత్రి నుంచి కొట్లాడితే మీడియా వచ్చింది. టీవీ9 ఏబిఎన్ మిగతా మీడియాలు వచ్చి ప్రతి ఒక్క మినిస్టర్లు అక్కడ నుంచి సీతక్క 3 రోజుల నుంచి రాలే, 4వ రోజు సీతక్క వచ్చింది. రేవంత్ రెడ్డి 4వ రోజు వచ్చిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 4వ రోజులు 5వ రోజు ఇప్పుడు వస్తుండ్రు. జనసేన విద్యార్థి విభాగం వచ్చి ఇక్కడ కొట్లాడితే కానీ ఇక్కడ న్యాయం జరగలేదు. అంటే సంపత్ అది నువ్వు చేయడం వల్ల వచ్చిందండి. నేను ఫస్ట్ వీర మహిళా విభాగం చూసా. తర్వాత నేను అప్పుడు అడిగాను ఏం జరిగిందని. మొత్తం నువ్వు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేయట్లేదు సార్. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, ప్రభుత్వం డబ్బు వద్దు, మీ బలగం వద్దు, మీ యంత్రాంగం వద్దు, మాకు సపోర్ట్ ఏమొద్దు, మీ 3 ఎకరాల భూమి వద్దు సార్.
మా చైత్రను ఎలా చేసిర్రో ఆ నిందితుడిని అలానే చేయాలి సార్. రోడ్డు మీద లేదా ఎన్కౌంటర్ చేయాలి సార్. అప్పుడే మాకు న్యాయం. మీరు బంగారాలు ఇవ్వండి, మీరు కోట్లు ఇవ్వండి, లక్షల కోట్లు ఇవ్వండి సార్, మాకు అవసరం లేదు సార్. బెడ్రూమ్ వద్దు, నాకు డబ్బులు వద్దు, నాకు భూమి వద్దు, ఏం వద్దు, నా రెక్కల కష్టమే నాకు చాలు. ఆయన ఎట్లా కిరత కష్టపిండు ఆయనకు తెచ్చి చంపాలి, అది మేము సార్. ఇప్పటివరకు కలిచివేసే సంఘటన ఇది. ఒక 6 ఏళ్ల చిన్నారి చరిత్రని చెప్పుకోలేని విధంగా, సభ్య సమాజంలో మనం మాట్లాడుకోలేని విధంగా ఎటుపైన బిడ్డ కనిపించింది. కానీ వాళ్ళ సందేహం వచ్చి వాళ్ళ బిడ్డ తల్లిదండ్రులు చెప్పేది వాళ్ళ సందేహం ఉంది ఇంటి మీద. చూడండి మరి సరైన సకాలంలో చర్యలు తీసుకునే సంఘటనలో రిపీటెడ్ జరుగుతున్న సంఘటన దీన్ని ఒక మీడియా పరంగా కూడా దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటనని హైలైట్ చేసి కాకుండా ఇది బయటికి ఎక్కువ మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ తెలిసి జనసేన వీర మహిళా విభాగం, అలాగే జనసేన విద్యార్థి విభాగం నాయకులు, సంపత్ వీళ్ళందరూ కలిసి, సంపత్ నాయకులందరూ కలిసి నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఇప్పటిదాకా న్యాయం జరగలేదు, ఇప్పటిదాకా నిందితులు జరగలేదని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మొత్తం స్నేహితులు అందరూ బాధపడుతూ ఉన్నారు. దీంట్లో పార్టీల ప్రకార సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరికీ చనిపోయిన బిడ్డకి న్యాయం జరగాలి. అది ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలకి అందరికీ కూడా నా విన్నపం, దయచేసి పంపించి ఒకసారి వీరికి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైనా ఓదార్పు, ఏదైనా సహాయం ఉండి వారికి భరోసా తెలియజేయండి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయినప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఇంట్లో ఎవరైనా సరే బిడ్డని వాళ్ళకి ఓదార్పు కోరుకుంటారు. పెద్దలందరికీ కూడా విన్నపం, ఒకసారి పెద్దలు ఒకసారి వచ్చి పరామర్శించి ఓదార్పు ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. అలాగే ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించి తగు న్యాయం చేయవలసింది అభ్యర్థిస్తున్నాను. సో ఇలాంటి పోలీస్ శాఖ వారికి కూడా, పోలీస్ అధికారులకు బిడ్డను కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు. కొంత ఉద్వేగాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకుని కొంత సానుకూలంగా, కొంత సామరస్యంగా మీరు వారిని హ్యాండిల్ చేయవలసిన వీరికి ఈ దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన ఉండగా ఉంటుందని తెలియజేసుకుంటాం.